మనం చాలామంది టర్మ్ లైఫ్ ఇన్సూరెన్సే తీసుకుంటూ ఉన్నాము. ఆ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? ఫైనాన్షియల్‌గా ఆ ఇంట్లో ఎర్నింగ్ చేసేటువంటి వ్యక్తి ఎవరైనా పొరపాటున చనిపోతే, ప్రమాదవశాత్తు వాళ్ళకి దూరమైతే, వాళ్ళ ఫ్యామిలీ ఫైనాన్షియల్‌గా స్ట్రగుల్ అవ్వకూడదని ఒక మంచి ఉద్దేశంతోటి తీసుకునే పాలిసీ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్. కానీ చాలామంది చాలా బ్యాంక్ వాళ్ళు చెప్పని ఒకటి క్లాజు, చాలామందికి తెలియక ఆప్ట్ చేసుకునే క్లాజ్ ఒకటుంది. దానివల్ల వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మరణం తర్వాత ఫైనాన్షియల్ గోల్ ఏదైతే అనుకుంటున్నారో ఆ అమౌంట్ వాళ్ళకి రీచ్ అవ్వదు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళకి బ్యాంక్ లోన్స్ కానీ, వాళ్ళకి హోమ్ లోన్, కార్ లోన్ ఇట్లాంటివి ఉంటే బ్యాంక్ వాళ్ళు ఈ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ వచ్చే అమౌంట్ మొత్తాన్ని ఆ లోన్ అమౌంట్స్‌కి అడ్జస్ట్ చేసుకుంటారనమాట. సో, ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన క్లాజ్ ఏంటి అంటే ఎండబ్ల్యూపీ యాక్ట్, మ్యారీడ్ వుమెన్ ప్రాపర్టీ యాక్ట్. ఈ యాక్ట్ గనుక మీరు ఆప్ట్ చేసుకున్నట్టయితే మీ ఫ్యామిలీకి మీరు ఏదైతే లంప్ సమ్ అమౌంట్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ చేసారో ఆ అమౌంట్ మొత్తం మీ ఫ్యామిలీకొస్తుంది. బ్యాంక్ వాళ్ళు జప్తు చేసుకునేటువంటి అవకాశం అనేది ఉండదు. ప్లస్ ఇది మీరు ఇనీషియల్ స్టార్టింగ్‌లో పాలిసీ ఏదైతే తీసుకున్నారో అప్పుడే ఆప్ట్ చేసుకోవాలి.